to our channel. Make things happen. Yes, we can. So, ee video lo regarding clock problems, we will discuss about part 4. Okay, అయితే ఆల్రెడీ 3 పార్ట్స్ అనేవి మా ఛానల్లో మేము అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు పార్ట్ 4 ఏదైతే క్లాక్ ప్రాబ్లమ్స్ లోనే మనకి కొన్ని మోడల్స్ అనేవి ఉన్నాయో అవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అయితే టాపిక్ వెళ్ళే ముందు మా ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకంటే మేము ఫర్దర్ గా డిగ్రీకి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే వీ విల్ అప్లోడ్. అదే విధంగా కాంపిటేటివ్ నాలెడ్జ్, కాంపిటేటివ్ కూడా మనకి డిగ్రీకి సంబంధించి కొన్ని ఉన్నాయండి. ఏదైతే మనకి అనలిటికల్ స్కిల్స్ సబ్జెక్ట్ ఉందో అలా కాంపిటేటివ్ మీద కూడా మనం చేయబోతున్నాం. సో అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, టాపిక్ లోకి వస్తే సో ఆల్రెడీ 3 పార్ట్స్ అనేవి మనం అప్లోడ్ చేసుకున్నాం. ఏవైతే మోడల్స్ ఆల్రెడీ 4 parts, I mean 4 models have been completed in the 3 parts. Now we'll go for part 4 where the model number 5 and model number 6 will be covered. అయితే చూద్దాం ఏంటి అసలు. చూడండి ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ ప్రాబ్లమ్స్ యూ నీడ్ టు నో ద కాన్సెప్ట్ ఫస్ట్. నేను ఆల్రెడీ మీకు చెప్తూనే వచ్చాను, మనకి 2 మెథడ్స్ అండి, ఒకటి ఒరిజినల్ మెథడ్ అండ్ ఇంకోటి షార్ట్ కట్. ఓకే, దిస్ ఈస్ వాట్ వీ హావ్ బీన్ డిస్కసింగ్ సిన్స్ ద క్యాలెండర్ ప్రాబ్లమ్స్. ఏవైతే క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానిని కూడా మనం ఇది చెప్పుకుంటున్నాం. సో ఒరిజినల్ మెథడ్ అనేది మీకు డిగ్రీ 4th సెమిస్టర్ కి సంబంధించి అనలిటికల్ స్కిల్స్ లోనే అడగడం జరుగుతుందండి. దిస్ ఇస్ ద సబ్జెక్ట్. అండ్ షార్ట్ కట్ అనేది కూడా మనకి కాంపిటేటివ్ కి యూజ్ అవుతుంది. సో రెండిటికి కూడా సేమ్ టాపిక్స్. సో అందుకోసమే మనం 2 మెథడ్స్ కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం అనలిటికల్ స్కిల్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ఏ విధంగా చేయాలో ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత ఇదే పార్ట్ లోనే షార్ట్ కట్ కూడా చూద్దాం. సో బోత్ వుడ్ బి కవర్డ్ ఇన్ దిస్. సో లెట్స్ గో ఫర్ ఒరిజినల్ మెథడ్. ఏం లేదండి, మనం క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చూస్తే ఒరిజినల్ మెథడ్ కి షార్ట్ కట్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. కానీ క్లాక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ మీకు ఒరిజినల్ మెథడ్ షార్ట్ కట్ కూడా మాక్సిమం సేమ్ గానే ఉంటుందండి. అర్థమవుతుందా? ఒరిజినల్ మెథడ్ అదే విధంగా షార్ట్ కట్ మెథడ్ కూడా మనకి సేమ్ గానే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దామండి. చూడండి మోడల్ నెంబర్ 5 బిట్వీన్ h and h plus 1 o'clock అంటే 2 టైమింగ్స్ మనకు తెలుసు, 5 and 6 o'clock, 7 or 8 o'clock ఇలా ఏదైనా. ఎందుకంటే h plus 1 అన్నారంటే ఇట్ షుడ్ బి +1 మీన్స్ 1 షుడ్ బి యాడెడ్ టు ద h. అంటే 6 ఉందనుకోండి 7, 8 ఉందనుకోండి 9 అలా ఉంటాయి. అంటే అలాగే ఇస్తే the clock, the 2 hands of a clock are m minutes apart. అంటే ఏంటండి m మినిట్స్ అంటే m దగ్గర some minutes would be given to you at అని చెప్పి ఈ ఫార్ములా అనేది మనకి ఉన్నదండి. అంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా చేయాలి అంటే యూ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా అనేది మనం ప్రాబ్లం లో యూజ్ చేయాలి ఎప్పుడు క్వశ్చన్ అనేది ఈ మోడల్ లో ఇస్తే. సో అలాంటి క్వశ్చన్ తోనే ఇప్పుడు నేను రావడం జరిగింది. చూడండి, at what time between 5 and 6 o'clock are the hands of a clock 3 minutes apart అన్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, at what time between 2 ఇచ్చాడు. ఇది h అనుకోండి, h plus 1 అంటే 5 plus 1 6 o'clock అంటే సరిపోయింది. are the hands of అంటే 2 hands కాబట్టి ఇచ్చాడు. clock 3 minutes apart, m minutes apart at అన్నాడు. 3 minutes apart అంటే m దగ్గర we have value 3. సో the model is same, మోడల్ సేమ్ కాబట్టి ఇప్పుడు దీనికి ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ అంటే అనలిటికల్ స్కిల్స్ కి సంబంధించి మనం రాయాల్సిన టాపిక్ ఇదండి. the time between 5 and 6 o'clock, okay, are the hands of a clock 3 minutes. ఇది రాయాలండి, 3 minutes apart at అని చెప్పి క్వశ్చన్ మార్క్ రాసుకున్నా పక్కన. అంటే అది ఒక చిన్న మోడల్ టైప్ లో యూ కెన్ రైట్ ఎనీథింగ్, రైట్? ఒక మోడల్ అంటే ద టైమ్ వి హావ్ గివెన్ 5 and 6 o'clock between అంటే ఇదంతా కూడా జస్ట్ థియరీ టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ద ఫార్ములా దట్ వి హావ్ ఏంటంటే ఫార్ములా 5h plus or minus m 12/11. అయితే ఇక్కడ మనం చూస్తే ప్లస్ ఆర్ మైనస్ అనే కేసు వచ్చినప్పుడు చూడండి, ప్లస్ ఆర్ మైనస్ అనే కేసు వచ్చినప్పుడు we will have 2 cases. ఒకటి ప్లస్ కేస్, ఇంకొకటి మైనస్ కేస్. ఇజంట్ ఇట్? మనకు తెలిసిన విషయమే, ఆల్రెడీ మనం పార్ట్ 2 లో కూడా చేయడం జరిగింది ఇలాంటి ప్రాబ్లం. సో ప్లస్ వస్తే ఒక కేసు, మైనస్ వస్తే ఒక కేసు. అయితే దీనికన్నా వెళ్ళే ముందు చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఎంతైనా టైం ఇచ్చాడు. టైం మనం చూసినట్లయితే 5 కి 6 కి మధ్యలో 2 hands of a clock అన్నాడు, మినిట్స్ అపార్టెడ్ అంటే 5 and 6 o'clock అన్నాడు కదా, 5 అన్నాడు. 5 ఒక క్లాక్ ఇవ్వండి. 5 కి ఎలాగైనా ఉంటుంది క్లాక్,
ఇంతే కదా, ఇక్కడ 5 ఉంది అనుకోండి, అంటే నార్మల్గా వేసాను, ఇక్కడ 5 ఉంది అనుకుంటే ఇది హార్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్, ఇది 5కి. ఒక 6 తీసుకున్నారు అనుకోండి, అది ఎలా వస్తుందండి, ఎలాగ వస్తుంది అంటే ఇది 6కి ఇది 5కి, అంతే కదా. ఇది మనకి మినిమం తెలియాల్సిందే. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 5 సో క్లియర్గా వేస్తే మనకు అర్థమవుతుంది. సో 3, 4 and 5 ఇది హార్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్, ఇక్కడ ఇది మినిట్ హ్యాండ్, ఇది హార్ హ్యాండ్. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి 5కి దీనికి ఎంత స్పేస్, ఇక్కడ 1 2 5 5 5 5 5 అంటే 5 నుండి దీనికి ఎన్ని మినిట్స్ ఉన్నాయండి, 25 మినిట్స్ ఉంది డిఫరెన్స్. ఎంత ఉంది, 25 మినిట్స్ డిఫరెన్స్ అనేది ఉన్నది. సో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ 25 మినిట్స్ అనే స్పేసెస్ మనకి 5 o'clock టైంలో ఉంటుంది. అయితే 6 మినిట్స్కి వచ్చేసరికి అంటే 6కి వచ్చేసరికి ఎంత ఉంటుందండి, 30 మినిట్స్ ఉంటుంది. అంటే 25 నుండి 30 అంటే 5 to 6 అంటే ఓన్లీ ఈ బిట్వీన్ టైంలో మాత్రమే. అర్థమవుతుందా, 5 నుండి 6 అంటే ఈ 1 hour బిట్వీన్లో మాత్రం మన క్వశ్చన్ ఏమని అడిగాడంటే 2 hours అంటే ఏంటి చూడండి, అట్ వాట్ టైం అంటే ఏ టైంలో 5 and 6 o'clock ఆర్ ద అంటే బిట్వీన్ 5 and 6 o'clock ఈ మధ్యలో మాత్రం, ఓకే, ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ 3 minutes అపార్ట్ అన్నాడు. అంటే 3 minutes ఎక్కువ లేదా 3 minutes తక్కువ, అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి, 3 minutes ఉంటుంది. అంటే అపార్ట్ అంటే 3 minutes అవే, అపార్ట్ అంటే ఏంటండి 3 minutes అవే. సో దాని డిఫరెన్స్ ఎంత అని మనకు అడగడం జరిగింది. సో దానికి ఏం చేస్తాం, ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఒకటి 3 minutes 2 కేసెస్ అని చెప్పాను కదా, కేస్ 1 ఏం తీసుకోవాలి, కేస్ 1 ఏం తీసుకోవాలి, కేస్ 2 ఏం తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మినిట్ హ్యాండ్ అంటే హార్ హ్యాండ్ ముందు ఉందా, మినిట్ హ్యాండ్ ముందు ఉందా అండి, ముందు మనకు ఉన్నది ఏంటంటే మినిట్ హ్యాండ్, దాని తర్వాత ఆర్ హ్యాండ్. అంటే ఏంటి, మినిట్ హ్యాండ్ ఈజ్ బిహైండ్ ద ఆర్ హ్యాండ్, అంతేనా కదా. మినిట్ హ్యాండ్ అనేది ఆర్ హ్యాండ్ కి బ్యాక్ ఉంది, అంటే దాన్ని బిహైండ్ అని అంటాం, అంతే కదా. సో ఇది దాటిన తర్వాత మనకి 6 అవుతుంది. అప్పుడు మినిట్ హ్యాండ్ అనేది హార్ హ్యాండ్ కి అవే అంటే విచ్ ఇస్ అహెడ్, అంతేనా కదా. ఒకటి బిహైండ్, 2 అహెడ్. 2 parts మీరు అర్థం చేసుకోవాలండి ఇక్కడ. ఒకటి బిహైండ్, 2 అహెడ్. ఇది మనం తీసుకోవాలన్నమాట. అంటే 3 minutes బిఫోర్ అవ్వచ్చు, 3 minutes ఆఫ్టర్ అంటే అహెడ్ అవ్వచ్చు. సో ఈ 2 కేసెస్ మనం తీసుకుంటాం. సో ఫస్ట్ కేసు ఏంటండి, బిహైండ్. బిహైండ్ కేసు తీసుకుంటే మనం చేయాల్సింది ఏంటి అండి, 5h మైనస్ m 12/11 దీనికి. అదేవిధంగా సెకండ్ కేసు 5h ప్లస్ m 12/11. మరి ఇక్కడ మైనస్ బిహైండ్ ఎందుకు వాడతాం, మైనస్ అనేది బిహైండ్ అంటే బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్తున్నప్పుడు మనం ఏం చేసాం, బ్యాక్ వెళ్తున్నట్టు, బ్యాక్ వెళ్తుంటే మనకి టైం అనేది లాస్ అవుతున్నట్టు, కాబట్టి మనం మైనస్ అనేది వాడతాం. బిఫోర్ అంటే ఎహెడ్ వెళ్తున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇలా బ్యాక్ వెళ్ళాం అనుకోండి, బ్యాక్ అది మనకి అపార్ట్ అంటే బ్యాక్ వస్తున్నట్టు, బిహైండ్ ఉన్నట్టు. అంటే దీని బిఫోర్ ఉన్నది మినిట్ హ్యాండ్, అది మనకి ఏమవుతుంది, మైనస్ పెట్టేసాం అవుతుంది. అదేవిధంగా ఈ 5 దాటిన తర్వాత కూడా మనకు అవుతుంది కదా 6 అవ్వాలంటే, అది కూడా దాటాలి. అంటే దాటిన తర్వాత కూడా మనం కన్సిడర్ చేయాలి 3 minutes. సో దాన్ని మనం ప్లస్ కింద తీసుకుంటాం. ఇవి 2 differences. సో ఇంకా ఈజీగా అర్థమవుతుందంటే ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. హెచ్ అంటే ఎంతండి 5 మైనస్ m అంటే ఎంతండి 3 12/11. 5 5 25 minus 3 into 12/11 ఇదంతా నార్మలే. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పార్ట్ కూడా మీరు రాయాలండి. పాస్ట్ h o'clock అనేది లాస్ట్ లో మెన్షన్ చేయాలి. ఇక్కడ కూడా రాయాలి పాస్ట్ h o'clock. సో పాస్ట్ h అంటే 5 o'clock, ఎందుకంటే 5 ఇచ్చాడు కాబట్టి. ఇది రిపీట్ చేయండి. సో 25 minus 3 అండి, 25 minus 3 ఎంతండి 22 12/11. 22 into 12/11. సో ఇప్పుడు ఈ 22 into 12 చేయాలి. 22 into 12 అంతేనా కాదు, 22 into 12 చేయాలి. ఎంత వస్తుందండి 264. ఈ 264 ని డివైడెడ్ బై 11 చేద్దాం. 11 2s 22 4 4 and 11 4s
44 0 ఎంత ఎండ్ వచ్చింది 24 past ఇది రాయాలి అలాగా past 5 o'clock is the answer 1 అంటే 2 ఆప్షన్స్ అంటే ఇది డిగ్రీకి సంబంధించి అనలిటికల్ స్కిల్స్ లో డైరెక్ట్ గా మనం చేయాల్సి ఉంటుంది అదే మనం కాంపిటేటివ్ అనుకోండి ఆప్షన్స్ అని ఇస్తారు ఆప్షన్ లో ఏముంటే అది పెట్టేయాలి ఇది ఇచ్చాడు అనుకోండి ఇది పెడతాం ఇది ఇస్తే ఇది పెట్టేస్తాం రెండింటికి ఆన్సర్ అనేది మన దగ్గర ఉండాలన్నమాట సో నెక్స్ట్ ఇది చూడండి 5 చూడండి అంతే కదా h అంటే 5 ప్లస్ m అంటే ఎంతండి 3 12/11 5 5s 25 plus 3 12/11 28 into 12/11 దీనికి కూడా you have to write past 5 o'clock అది కూడా ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా దీన్ని ఏం చేస్తాం చిన్నది అంటే ఇక్కడ చిన్న సాల్వింగ్ అనేది అప్లై చేయాలి అది ఏ విధంగా ఇప్పుడు మనం చూద్దాం ఇది మనం డ్రాప్ చేయడం జరిగింది సో చూడండి సో ఇప్పుడు 28 into 12/11 28 into 12/11 సో బిఫోర్ ద 28 into 12 చేయండి ఎంత వస్తుంది చూడండి ఓకే 336 అండి 336 ఇప్పుడు ఏం చేయాలి 336/11 ఇదే కదా మనకు ఉన్నది సో సాల్వ్ చేయండి డైరెక్ట్ గా 336 కి 11 తో చేద్దామండి 11 3s are 33 and we will be left over with 6 ఇది 0 అయిపోద్ది సో నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం 11 zeros are 0 6 ఇక్కడ ఇది మీకు ఆల్రెడీ నేను క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది పాయింట్ వైజ్ ఎప్పుడు కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ తీసుకోకూడదు పాయింట్ పెట్టి డెసిమల్స్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు ఓకే దీనికన్నా చిన్న నెంబర్ ఉంది కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టి ఇలాంటి చేయకండి డైరెక్ట్ గా 11 zeros are 0 వేసుకోండి 6 వచ్చింది అయితే ఇక్కడ మనం ఆన్సర్ ఏం వచ్చినటువంటి 36/11 అయితే ఇప్పుడు మనం ఇది ప్రాబ్లం గాని మీరు ఏదైనా వర్క్ బుక్ లో గాని ఏదైనా చూసారు అనుకోండి మీకు 31/5/11 అనేది ఇవ్వడం జరుగుతుంది 31/5/11 మరి 36/11 రైటా 31/5/11 రైటా అని మీకు క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది ఏం లేదు ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 వేసుకోండి 11 5s 55 ఇంకో 5 మిగులుతుంది మళ్ళీ 0 పెట్టుకోవచ్చు అంటే ఇది అలా వెళ్తూనే ఉంటదండి అంటే 30.5454 అలా వెళ్తూనే ఉంటది సో 30 పాయింట్ సంథింగ్ మనం 31 అని రాసుకోవచ్చా లేదా 30 పాయింట్ సంథింగ్ ని నేను అప్రాక్సిమేట్లీ కాకుండా 31 అని డైరెక్ట్ రాస్తాను సో దీని 31 ఇక్కడ 0 పెట్టక ముందు అంటే దీని నెక్స్ట్ స్టెప్స్ లోకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ మీకు ఏముంటది అంటే 60 నుంచి 55 చేస్తే 5 ఉంటది సో 31/5/11 ఆప్షన్ లో ఇది వేస్తే ఇది టిక్ చేస్తారు ఇది వేస్తే ఇది టిక్ చేస్తారు అంటే ఇది ఏం లేదండి ఒక కాంపిటేటివ్ పరంగా ఉన్నట్టుగానే ఇది మీకు అనలిటికల్ స్కిల్స్ కి ఏదైతే మనకి సబ్జెక్ట్ ఉన్నదో దానికి సంబంధించి యూ కెన్ రైట్ బోత్ ఏది రాసుకున్నా సరే యూ వుడ్ బి గివెన్ మార్క్స్ నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్ అర్థమవుతుందా సో ఆన్సర్ ఏమైనట్టండి 31/5/11 పాస్ట్ h o'clock అంటే పాస్ట్ 5 o'clock is the answer ఇవి మనకి 2 ఇంపార్టెంట్ అంటే ఒకే సమ్ లో రెండు మోడల్స్ అంటే రెండు కేసెస్ అనేది అయితే ఇప్పుడు కాంపిటేటివ్ కి వస్తే కాంపిటేటివ్ ఏదైతే ఏదైతే మోడల్ ఇప్పుడు మనం వాడామో ఇదే మనం డైరెక్ట్ గా కాంపిటేటివ్ లో రాయొచ్చు బట్ నో నీడ్ ఆఫ్ రైటింగ్ దీస్ ఆల్ ద థింగ్స్ ఈ ఫార్ములా కూడా మీరు అక్కడ రాయాల్సిన అవసరం లేదు క్వశ్చన్ చూడగానే మనం డైరెక్ట్ గా కన్సిడర్ చేయాలి 5h + - m into 12/11 అన్నిటికంటే ఏదైతే మనకి ఇక్కడ ఫార్ములా ఉందో ఆ ఫార్ములా అనేది డైరెక్ట్ గా వేసి డైరెక్ట్ గా సొల్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి అదే మనకి ఇది ఏదైతే కాంపిటేటివ్ ఉందో అనలిటికల్ స్కిల్స్ ఉందో డిఫరెన్స్ అండి ఓకే నౌ వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఓకే నౌ వి విల్ గో ఫర్ నెక్స్ట్ మోడల్ సో ఏంటండి ఇందులో కూడా మనకి కాంపిటేటివ్ సంబంధించి అదే విధంగా ఒరిజినల్ మోడల్ సంబంధించి రెండింటికి ఒకటే మోడల్ అనేది ఉంటదండి ఓకే అంటే ఏం లేదు మనకి రెండు రకాలండి విత్ ఇన్ టైం లో చేయాలంటే we need shortcut and concept తెలుసుకోవాలంటే we need full more time but in examinations whatever the exam would be we would not be given much time that we need right so it is better you follow the shortcut method than the original method but in order to know the concept you need to know the whole problem concept తెలియడం కోసం we need to know for example ఏంటంటే టైం ఎలా ఉంది అంటే దాంట్లో క్లాక్ ఎంత కన్సిడర్ చేయాలి ఇదంతా కూడా బట్ విత్ ఇన్ టైం లో చేయాలి కాబట్టి we have to know the shortcut and ఇంకోటి ఏంటి అంటే మనం ఏదైతే ఫార్ములాస్ వాడుతున్నామో ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఆ కాన్సెప్ట్ కి సంబంధించి వచ్చిన ఫార్ములాస్ అనేవి ఓకే అంటే
దీంట్లోంచి ఇది ఎందుకు మైనస్ చేయాలి అంటే కాన్సెప్ట్ వైజ్ గా చేసుకుంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు చూసినట్లయితే అనలిటికల్ స్కిల్స్ కి ఏ విధంగా ఉంటుందో చూసి దాని తర్వాత షార్ట్ కట్ కూడా మనం చూద్దామండి. రెండింటికి ఒకటని చెప్పాను కదా, అంటే అన్నిటికీ అలా ఉండదు, కొన్ని టాపిక్స్ మాత్రం. అంటే ఇప్పుడు క్లాక్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే మనకి అనలిటికల్ స్కిల్స్ కి సంబంధించి షార్ట్ కట్ కి సంబంధించి మాక్సిమం సేమ్ గానే ఉంటాయి, కానీ మిగతావన్నీ కూడా అలా ఉండవు. ఓకే, సో చూడండి. If a minute hand overtakes the hour hand at intervals of m minutes, అంటే m దగ్గర you will be given some number. అంటే ఒక మినిట్ హ్యాండ్ అనేది ఆర్ హ్యాండ్ ని ఓవర్టేక్ చేస్తే, ఓవర్టేక్ చేయడం అంటే ఏంటండి, దాటుకుంటూ వెళ్ళిపోవడం. ఒక మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉంది, హార్ హ్యాండ్ ఎక్కడ ఉంది, ఈ హార్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఓవర్టేక్ చేస్తే అని అడిగాడు అనమాట. అది ఎంత టైంలోని, సమ్ మినిట్స్ ఇస్తాడు. ఆఫ్ ఎ కరెక్ట్ టైం ద క్లాక్ గెయిన్స్ ఆర్ లూజెస్ ఇన్ ఏ డే బై సంథింగ్ వస్తుంది. అంటే క్లాక్ గెయిన్ చేస్తుందా లూజ్ చేస్తుందా అని మనకు అడగడం జరిగింది. సో డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ ద ఫార్ములా. సో దానికి ఎగ్జాంపుల్ మోడల్ మనం తీసుకున్నాం. ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 65 మినిట్స్ అన్నాడు. ఎంత అండి, 65 మినిట్స్ ఆఫ్ కరెక్ట్ టైం. ఓకే, హౌ మచ్ ఏ డే డస్ ద క్లాక్ గెయిన్ ఆర్ లూజ్. ఆఫ్ కరెక్ట్ టైం అంటే ఏం లేదండి ఇక్కడ, అంటే తీసుకున్నదంతా కరెక్ట్ టైంలోనే ఉన్నది అని, అంటే కరెక్ట్ టైంలోనే ఈ ప్రాసెస్ జరుగుతుంది అని మనకు అర్థం, రైట్? సో హౌ మచ్ ఏ డే డస్ ద క్లాక్ గెయిన్ ఆర్ లాస్, అంటే ఒక డేలోని క్లాక్ అనేది టైం గెయిన్ చేస్తుందా లూజ్ చేస్తుందా. దీనికి మీకు డైరెక్ట్ చెప్పాలంటే ఆన్సర్ మనకు పాజిటివ్ లో వస్తే అది గెయిన్ చేసినట్టు, నెగిటివ్ లో వస్తే లూజ్ చేసినట్టు అండి, అంటే సింపుల్ ఫార్ములా. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే we have the formula. First of all some content అనేది మీరు రాసుకోవచ్చు. ఓకే, ఏంటి అంటే అనలిటికల్ స్కిల్స్ సబ్జెక్ట్ కి సంబంధించి మనం ఏం రాద్దాం అంటే the minute hand of a clock overtakes the hour hand at అని చెప్పి the minute hand of a clock overtakes the hour hand at 65 minutes at 65 minutes అని చెప్పి ఆఫ్ కరెక్ట్ టైం హౌ మచ్ ఏ డే డస్ లాస్, అంటే హౌ మచ్ లేదా దట్ టైం దట్ ఇట్ లాస్ ఆర్ గెయిన్ అని చెప్పి క్వశ్చన్ అంటాడు. హౌ మచ్ ఇన్ ఏ డే క్లాక్ గెయిన్స్ ఆర్ లూజెస్, ఎంత మనకు తెలియదు కదా, లూజెస్. ఇలా రాసుకొని ఇప్పుడు డైరెక్ట్ గా వీ కెన్ అప్లై ద ఫార్ములా. ఏంటి ఫార్ములా, 720 by 11 minus m into, ఓకే, 60 into 24 by m మినిట్స్, అంటే ఎంత లాస్ అయినట్టు లేదా ఎంత గెయిన్ అయినట్టు. వెదర్ యూ గెట్ ద ఆన్సర్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద మినిట్ దట్ వి విల్ బి గివెన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ లేవు కాబట్టి 2 కేసెస్ అవ్వండి, ఓన్లీ 1 కేస్ ఉంటుంది. సో 720 minus 11 by 65 and 60 into 24 by 65, ఇంతేనా కాదా, m అంటే 65 కదా, ఓకే 65. దెన్ ఇంకా ఇక్కడ చూడండి 11 into 1, సో మా 11 into 1 కదా, డైరెక్ట్ ఎల్సిఎం చేయండి. 11 720 minus 165 అంటే ఎంత వస్తుందండి, 715 60 into 24 by 65 అండి. అండ్ మినిట్స్ అనేది రాసుకోవాలి. చూడండి 720 నుంచి 750 తెస్తే విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ ఎంత అండి, 5 by 11 into 60 into 24 చేయండి. 60 into 24 అంటే 6 to 120 144 1440 by 65 అండి, 65. ఓకే 65 క్లియర్ రాస్తే యూ విల్ అండర్స్టాండ్. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 5 ones ఇది ఎంతలో క్యాన్సిల్ అవుతుందండి, 5 10s are 50, 5 11s are 55, 5 13s are 65, 5 13s are 65. సో 1440 by 11 into 3 అండి, 11 into 3 మనకు షార్ట్ కట్ ఉంటుందండి. 11 తో 3 చేసినప్పుడు ఎప్పుడైనా సరే 143. సో నెక్స్ట్ బై 143 ఉందండి, ఈ రెండు కూడా చేయండి. 1440 143 1s are 143 10, ఇంకా ఏం చేయొచ్చు మనం
0 పెట్టుకొని మళ్ళీ 0 చేసుకుంటే 10 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 వేసుకొని ఇలా చేసుకొని ఇది 11 పాయింట్ వెళ్ళిపోతే మనకు ఆప్షన్ వైజ్ అగైన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు, ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడితో వదిలేయచ్చు. ఓకే, ఆప్షన్ బట్టేనే చేసుకోవచ్చు. 10/143 10/143 minutes. 10/143 minutes is the answer that we get. అయితే ఇది అనలిటికల్ స్కిల్స్ కి సంబంధించి. మరి కాంపిటేటివ్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలి? ఒకటేనండి, కాంపిటేటివ్ కి సంబంధించి మనకి ఆప్షన్స్ అనే మనకి ఇస్తాడు. ఆప్షన్ ఏ విధంగా ఇచ్చాడో చూసి దాన్ని బట్టి మనం రాసుకోవచ్చు. ఇక్కడ వరకు ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ మనకి ఏ విధంగా ఇవ్వచ్చు, సరదాగా ABC3 తీసుకుందాం. 1440/23, 1440/143, 1432/143 ఇలా ఇస్తాడండి ఆప్షన్స్. ఇవ్వచ్చు అంటే ప్రాబ్లం ఎలాగైనా ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఇది టిక్ చేస్తారు. ఇలా కాదు, ఇంకో విధంగా ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడంటే ఇది టిక్ చేస్తారు. ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ మనం చేయగలమండి. అది కాంపిటేటివ్ కి దీనికి ఉన్న డిఫరెన్స్. బట్ అనలిటికల్ స్కిల్స్ దానికి సంబంధించి యూ విల్ నాట్ బి గివెన్ ఎనీ ఆప్షన్, రైట్? సో డైరెక్ట్లీ యూ కెన్, ఎక్కడ వరకు మీరు వదిలేసినా పర్లేదు, ఎక్కడ వరకు చేసినా సరే పర్లేదండి. నో నీడ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్.